అబద్ధం కూడా ఒక పాపమేనా అని మీరు అనుకోవచ్చు. అబద్ధం కూడా ఒక నేరమేనా? ఏమండి, అబద్ధం చెప్పడం కూడా ఒక పాపమేనా? ఒకసారి ప్రకటన గ్రంథంలోకి రండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. 21:8. పిరికివారు అందరు వినండి. అక్కడ కొంతమంది లిస్టు రాశారు, వాళ్ళని ఎవరెవరో మీరు చదువుతున్నారు, వినండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు. ఇక్కడ ఈ మాట వినండి, చివరికి ఏం రాశాడు? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాడవేయబడతారు. ఇది రెండవ మరణం. ఇక్కడ మీరు వింటున్నారు కదా, ఎవరెవరిని అగ్నిగుండంలో పాడేస్తాడో, ఏ భారాలతో ఉన్నవారు అంటే పిరికివారంట. పిరికివారి గురించి, వీళ్ళందరి గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదులే, కానీ ఆత్మీయ జీవితంలో మనం పిరికివారిగా ఉండకూడదు. విశ్వాసులు అని చెప్పుకుంటూ అవిశ్వాసులుగా ఉండేవారిగా ఉండకూడదు. ఇంకా చాలా రాయబడ్డాయి అక్కడ. విగ్రహారాధన అంటే లోకంలో కనుక బొమ్మలని కాదు నేను అనేది. గడిచిన వారాలు మీకు చెప్పాను కదా, హృదయంలో విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఉన్నవారు తర్వాత ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిగిన వారు, వీటన్నిటితో కూడా ఇంత పాపాలు చేసిన వారితో కూడా ఇంకొక గొప్ప మాట అక్కడ ఏం రాయబడి అంటే అబద్ధికులు. ఏమండి, నేను హత్య చేయలేదుగా, ఏమండి నేనేమి అక్రమం చేయలేదుగా, నేనేమి ఎవరితోనూ ఏ రకమైనటువంటి పాపం చేయలేదుగా. ఇవన్నీ కాదయ్యా, నువ్వు ఒక్కడ చేసినా సరే. ఏంటది చెప్పండి? చిన్న అబద్ధమేగా. చిన్న అబద్ధమే కదండి, పాపం చిన్నదేగా అనుకుంటారు. ఆ చిన్న పాపము పరిపక్వమై ఆ పాపం దానిని పాప జన్మ, ఆ పాపం పరిపూర్ణత చెంది మనిషి ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. చిన్న అబద్ధమే అగ్నిగుండంలో పాడేస్తుంది. చిన్న అబద్ధమే. ఒక మాట చెప్పనా, నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఫోన్ చేసినా ఆలోచిస్తా ప్లేస్ ఎక్కడ అని. ఏదో ప్లేస్ చెప్పొచ్చు, వాళ్ళకి తెలియదు ఎక్కడో ఉన్నాను, కానీ వాస్తవమే చెప్పాలని నాకు ఎందుకు ఒక మాట. ఒకవేళ ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ చెప్పినా నాకు నెమ్మది ఉండదు ఆ రోజు. ప్రతిరోజు మనం అబద్ధం చెప్పడానికి భయపడాలండి. అబద్ధం ఆ ఊరికినే మాట్లాడతారు, అబద్ధం ఊరినే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ అబద్ధికులందరూ ఎక్కడ ఉంటున్నారంట? మండుచున్న అగ్ని గంధకంలో పాలు పంపులు పొందుతున్నారు.